నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణను ఎలా గెలిపించారో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను అలాగే గెలిపించేందుకు బాలకృష్ణ అభిమానులు కృషి చేయాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రముఖ సినీ నటుడు యువరత్న నందమూరి బాలకృష్ణ 62వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నగరంలోని మరియాడాన్ అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు మధు, నందు తదితరులు పాల్గొన్నారు. యువరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఆయన అభిమానులు అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పుట్టినరోజు వేడుకలను కేవలం పాటలకే ఆర్భాటాలకే పరిమితం చేయకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయానికి ఆయన అభిమానులు ఎలా కృషి చేశారో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు కృషి చేయాలని అన్నారు. బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా కర్నూలులో జరుగుతూ ఉంది. పొద్దున్నుంచి ఆల్రెడీ 2 బ్యాచ్లు చేయడం జరిగింది. ఇది 3rd బ్యాచ్ అనమాట. సో బేసిక్లీ అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏదో కేక్ కట్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసుకునేది కాకుండా ఓ మంచి కార్యక్రమం చేయాలని వాళ్ళ లీడరు చెప్పడంతో ఈరోజు ఇక్కడ అనాథ ఆశ్రయంకి వచ్చి ఈ మన నంది మధు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. సో మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాల్లో ముందుండి అంటే ఒక లీడర్ పిలిపించినప్పుడు అందరు కూడా ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం మంచి పని అనమాట. అలాగే ఇంకొకటి ఏమంటే నేను చెప్పడం పొద్దున్నుంచి హిందూపూర్లో ఎట్లా మనకి ఫ్యాన్స్ అంతా ఆయన గెలుపుకి ఎంత కృషి చేశారో 175 సీట్లలో కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన బాలకృష్ణ గారే నుంచున్నారని చెప్పి ఫ్యాన్స్ అంతా అదే స్టైల్లో పనిచేస్తే గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి అంత టఫ్ వేవ్ ఉన్నప్పుడే అక్కడ హిందూపూర్లో విజయం రావడం జరిగింది. బేసిక్లీ అంత అనాలిసిస్ చేస్తే అక్కడ మెయిన్ కారణం మన బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచే బాలకృష్ణ గారు గెలిచడం జరిగిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. సో బేసిక్లీ ఇక్కడ కూడా అన్ని చోట్ల ఒక సిస్టమ్ తెలుగుదేశం పార్టీ కూడా నాకు తెలిసి ఒక ఐటీడీపీ లక్కనో ఒక ఆర్గనైజేషన్ ఎన్బీకే ఫ్యాన్స్ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఒక ప్రాపర్ ప్రొసీజరు ఒక ప్రాసెస్ చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా లోకేష్ గారికి చంద్రబాబు గారు కూడా రిక్వెస్ట్ చేసి అంటే దానికి మన బాలకృష్ణ గారు ఆదేశాలు ఇస్తే చాలా బాగుంటుంది. ఒక సిస్టమ్గా ఒక సిస్టమాటిక్గా టోటల్ స్టేట్ వైడ్ ఎలక్షనీరింగ్ కానీ సపోర్ట్ సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి బాగుంటుందని ఆశిస్తున్నాను. మా నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభ సందర్భంగా 62వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మా టీజీ భరత్ గారి సార్తో అదేవిధంగా మా నందమూరి అభిమానులైనటువంటి మా కుటుంబ సభ్యులతో ఈరోజు ఇక్కడ మారిదాన్ ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మా టీజీ భరత్ సార్ ఆధ్వర్యంలో. కాబట్టి ఆయన వచ్చే ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా గెలుపు చేయాలని అట్లే బాలయ్య బాబు గారు 100 ఏళ్ళు ఇదే విధంగా మేము పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మా నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ వచ్చిన నా నందమూరి కుటుంబ సభ్యులకు అందరూ పేరు పేరున 2 తెలుగు రాష్ట్రాల తరపున మా నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ సంతోషకర విషయం ఏమంటే ఇక్కడ ఉన్న అనాథ వాళ్ళకి అన్నదానం చేయడానికి ఎంతో కలియుగ దేవుడు అటువంటి గొప్ప పేరున్న మా కర్నూలు వాసైన టీజీ భరత్ సార్ గారు రావడము చాలా మాకు ఈరోజు ఆనందకరమైంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు మాకు ఎండదండాలు మా ఎంట ఉంటూ మాకు మంచి సేవ అన్న పదం చెప్తూనే వాళ్ళ రక్తంలో బ్లడ్
కుతలు అంటది. సేవ అని ఎక్కడున్నా ముందుకు పోయి చేయాలా అన్న ఒక భావన వాళ్ళ తండ్రి గారైతేమి ఆయన గారైతే ఆయన ఒంట్లోనే ప్రవేశిస్తుంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడో సంపాదించుకొని ఎక్కడెక్కడో సెటిల్ కావాలనుకుంటున్న ఈ రోజుల్లో నేను పుట్టిన గడ్డకి, నేను పుట్టిన ఏరియాకి, నేను పుట్టిన ఈ కర్నూలుకి ఎంతో సేవ చేయాలని ఈరోజు వాళ్ళు ఇక్కడే స్థిరంగా ఉండి నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నందుకు వాళ్ళకి పేరున వాళ్ళ కుటుంబ సభ్యుకి నేను చేతులు ఎత్తి బాలకృష్ణ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లనే ఈరోజు మా బాలకృష్ణ గారు కరోనా టైంలో చిత్రాలు విడుదల చేయడానికి బెదపడినటువంటి రోజుల్లో మొట్టమొదటిసారి అఖండ అనే ఒక చిత్రాన్ని రిలీజ్ చేసి ఎంతో థియేటర్లో మూతపడుతున్న రోజుల్లో థియేటర్లకి ఉపాధి కల్పించి ఎంతో సేవ ఇది చేసినాడు. అటువంటి ఈరోజు సోషల్ అయితేనేమి, పౌరాణికనైతేమి, జానపదమేమి, నవరసాలు పండించే నటుడు ఎవరన్నా ఉన్నారంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, టోటల్ ఇండియాలో ఏ పాత్ర ఇచ్చినా అవయవంగా చేసే దమ్మున్న ఏకైక నటుడు మా నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు వాళ్ళకి అభిమానులుగా ఉన్నందుకు చాలా గర్విస్తూ, అట్లనే మా ఫ్యాన్ తరపున కానీ నెక్స్ట్ టీజీ భరత్ సార్ గారు 2024లో కాంటాక్ట్ చేయడం గ్యారంటీ. ఆయనకి మా సాయశక్తిగా మేము ఎండుండి ఆయన ప్రచారంగా అయితే ఆయన గెలిపించిన వరకు మేము నిద్రపోమని మేము ఈరోజు శబ్దం చేస్తున్నాము. యువరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఎన్బీకే మోక్షజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు ఎన్ఎండి ఫరూక్, టీడీపీ నేతలు గౌరు వెంకటరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు కర్నూలు బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన అభిమానులకు టీడీపీ నాయకులు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను టీడీపీ నేతలు కట్ చేశారు. అనంతరం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఉండాలని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ విలక్షణ నటుడిగా ముందుకు సాగుతున్నారని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు ఆయన నుండి రావాలని ఆకాంక్షించారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వివరించారు. ఈరోజు బాలకృష్ణ గారిది పుట్టినరోజు అండి. ఈ సెలబ్రేషన్స్ భాగంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడము, బ్లడ్ డొనేషన్ ఇవ్వడము, ఇవన్నీ జరగడం కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఎన్టీఆర్ విగ్రహంకి పూలదండలతో వేసి నివాళులు ఇవ్వడం జరిగింది. సో బేసిక్లీ నా రిక్వెస్ట్ ఏమంటే బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ, మనం హిందూపూర్లో బాలకృష్ణ గారికి ఎట్లా కృషి చేసి గెలిపిస్తారో అలాగే 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా బాలకృష్ణ గారే కంటెస్ట్ చేస్తున్నారు అనుకొని మీరు అదే శ్రమ పడితే మనము 175 కాన్స్టిట్యున్సీలు గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత టఫ్ ఉన్నప్పుడు కూడా, లాస్ట్ టైం అంత స్ట్రాంగ్ వేవ్ ఉన్నప్పుడు కూడా హిందూపూర్లో గెలిచడం అంటే మెయిన్ రీజన్ ఏమి అని అనాలిసిస్ చేస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా కష్టపడినారు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అలాగే అన్ని చోట్ల పనిచేస్తే బాగుంటుంది. ఎప్పుడో సెలబ్రేషన్స్ అనో లేకపోతే ఎప్పుడో టికెట్స్ అన్నప్పుడు కాకుండా పార్టీ కోసం పనిచేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హీరో బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఆయన ఎన్నో యొక్క పేద ప్రజల కోసం క్యాన్సర్ హాస్పిటల్ తరఫున వాళ్ళ తల్లిగారు ఇబ్బంది పడినందుకు వాళ్ళ తల్లిగారి యొక్క జ్ఞాపకార్థం బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ తెరిచి ఇవాళ ప్రజలందరికీ ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మేము కూడా క్యాన్సర్ హాస్పిటల్కు లెటర్ రాసి పంపిస్తే పార్టీ తరఫున ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని తప్పక సాయం చేసినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. ఇవాళ ఏదైతే రాజకీయాల్లో చైతన్యవంతంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఇప్పుడు సినీ హీరోల్లో కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి బాలకృష్ణ. ఇవాళ భరత్ చెప్పినట్టు ఆయన హిందూపూర్ మీద ఎట్లా శ్రద్ధ పెట్టాడో అందరూ బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ఏకగంట ఇప్పటి నుంచి, ఎందుకంటే మనకు 2 ఏళ్ళు ఉండే ఎలక్షన్స్ 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఎట్లా పాల్గొంటున్నారో నందమూరి బాలకృష్ణ ఎట్లా కష్టపడి పనిచేస్తున్నారు. 175 నియోజకవర్గాల అభ్యర్థులు గెలిపించి మనం 175 పార్లమెంటు 26 పార్లమెంటు సీట్లు గెలిపించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి
పచ్చ జెండా ఊగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ గారి 62వ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఫ్యాన్స్ కూడా వారు వెళ్ళలేని మా తెలుగుదేశం పార్టీకి సేవ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 1987లో కూడా బాలకృష్ణ గారు చిన్న వయసు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం గురువుగా ప్రచారం చేయడం జరిగింది. అది మున్సిపల్ ఎన్నికలు 87లో జరిగినప్పుడు చాలా కష్టపడడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ గారు ఈరోజు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉంటూ రిలేయన్స్ సేవలు చేస్తూ చాలామంది పేదవారికి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాలకృష్ణ జన్మదినము అది ఈరోజు అభిమానులకు పండగ రోజు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు రక్తదాన శిబిరం పెట్టాము. అలాగే కేక్ కటింగ్ చేస్తూ మా హీరో నందమూరి బాలకృష్ణ గారు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానులకు దిశానిర్దేశం చేస్తూ అభిమానులు కూడా ఇలా ఉండాలి సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నట్టు మాకందరికీ దిశానిర్దేశం చేశారు. అందుకే మేము కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎల్లవేళలా రక్తదానాలు చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ మా హీరోకు మంచి పేరు తెచ్చుకుంటూ మేము ఇలాగే సాగిస్తున్నాము. యువరత్న నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను అలరించాలని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు లతీఫ్ అన్నారు. ఈ మేరకు కల్లూరులోని బీరప్ప స్వామి ఆలయం వద్ద నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను కల్లూరులోని బీరప్ప స్వామి ఆలయం వద్ద నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ సేవా సమితి ప్రతినిధులు లతీఫ్, మిన్నెల్లా, మోతిలాల్, రమేష్, రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు. నందమూరి బాలకృష్ణ తన నటనతో నరసింహగా తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పారు. నందమూరి బాలకృష్ణను ఆదర్శంగా తీసుకుని తాము సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడు నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదినం సందర్భంగా కల్లూరులో బీరప్ప స్వామి దేవాలయం నందు ఆయన పేరు మీద అర్చన చేయించి కేక్ కటింగు, అలాగే ప్రత్యేక పూజలు మరియు టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా అఖండ ఏదైతే ఘన విజయం సాధించిందో ఇప్పుడు వచ్చే 107 మళ్ళీ నేను గోపిచంద్ గారి డైరెక్షన్లో నిన్న అప్పుడే టీజర్ చూశారు చాలామంది. ఆ టీజర్కు ఏనలేని రెస్పాన్స్ వచ్చింది. ఆ రకంగా అఖండ ఏదైతే ఘన విజయం సాధించిందో ఈ సినిమా కూడా అభిమానులు అందరు కలిసి ఇంకా పెద్ద ఘన విజయం సాధించేటట్టు కృషి చేయాలని కోరుకుంటూ, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ వాలంటీర్లకు బీమా పత్రాలను అందజేశారు. అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జనసేన వాలంటీర్లకు బీమా పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు బొలిశెట్టి సత్యనారాయణ, షేక్ నయూబ్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన సభ్యత్వం నిర్వహించిన 5 వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధినాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. జనసేన పార్టీని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన వాలంటీర్లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధినేత
పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వాలు చేపట్టిన వాలంటీర్లని సన్మానించుకునే కార్యక్రమం పెట్టారు. ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు హెడ్ క్వార్టర్స్లో కర్నూలులో ఈ అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో ఒక 14 మంది వాలంటీర్స్ కలిసి ఇక్కడ దాదాపు 1000 మందికి పైగా సభ్యత్వాలు చేశారు. వాళ్ళు 1000 మందికి పైగా సభ్యత్వాలు చేశారు, క్రియాశీలక సభ్యత్వాలు. వీళ్ళు ఒక్కొక్కరు 500 రూపాయలు కట్టి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా వీళ్ళు ముందు ఎవరైతే చేర్చారో వాళ్ళలో టాప్ 5 పీపుల్ ఇక్కడ, ఎందుకంటే ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇంకా అపాయింట్ చేయనందువల్ల ఆ ముఖ్యంగా 5 సభ్యులు దీనికి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా కార్యకర్తల్ని, క్రియాశీలక కార్యకర్తల్ని తయారు చేసే బాధ్యత, ఆ తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పే బాధ్యత పార్టీ నిర్వహిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ తన నటనా వైభవంతో ముందుకు దూసుకు వెళ్తున్నారని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు లేజర్ కలర్ ల్యాబ్లో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను నగరంలోని లేజర్ కలర్ ల్యాబ్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లేజర్ కలర్ ల్యాబ్ మేనేజర్ రాముడితో పాటు ఫోటో, వీడియో కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు సవారమ్మ, సలీమా భాషలను వారు సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువరత్న నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ విజయ పరంపర కొనసాగిస్తున్నారని తెలిపారు. నటిస్తున్న ప్రతి చిత్రంలోనూ విలక్షణ నటనతో నందమూరి బాలకృష్ణ అభిమానులను ఆకట్టుకుంటున్నారని వారు తెలియజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మేము చేస్తున్న ఈ సేవా కార్యక్రమం మా వీధి పారిశుద్ధ్య కార్మికులైనటువంటి సవారమ్మ గారికి, మరియు సలీమా గారికి, మరియు భాషా గారికి సన్మానం చేయడం జరిగింది. పౌరాణిక, ఇతిహాస, సాంఘిక చిత్రాలకు ప్రతీక నందమూరి వంశస్థులు. అటువంటి వంశస్థుల అభిమానులుగా మేము గర్విస్తున్నాం. జై బాలయ్య. జై బాలయ్య. ఆరాధ్య నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసులు నటసింహం హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారు చలనచిత్ర రంగంలో కానీ, రాజకీయంలో కానీ, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన బాలకృష్ణ గారు చలనచిత్ర రంగంలో ఎన్నో హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలాగే రేపు జరగబోయే ఎన్నికల శాసనసభ్యులుగా హ్యాట్రిక్ విజయాలు అందుకొని ఉన్నత పదవులు ఆశించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కర్నూలు నగర ఎలక్షన్స్లో కర్నూలులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న టీజీ భరత్ గారు రేపు జరిగే శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని పద్మశాలి సంఘం రాయలసీమ అధ్యక్షుడు కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో టైక్వాండో వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా క్రీడాకారులకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన టైక్వాండో, కరాటే వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం రాయలసీమ అధ్యక్షుడు కొంకటి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు బిస్కెట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో శిక్షకుడు వెంకటేష్, టీడీపీ నాయకుడు ఊట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా క్రీడలు సాధన చేయటం అభినందనీయమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో సాధన చేయటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ చక్కగా రాణిస్తారని తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. ముఖ్యంగా కరాటే లాంటి టైక్వాండో క్రీడను సాధన చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ అవసరమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో
క్రీడల అభివృద్ధికి దాతలు ముందుకు రావటం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ కర్నూల్ వారు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పిల్లలందరికీ సర్టిఫికెట్లు మరియు మెడల్స్ అందజేయడం జరిగింది. పిల్లలు చదువు పట్లనే కాకుండా క్రీడ పట్ల కూడా ఆసక్తి చూపిస్తూ భవిష్యత్ తరాల్లో భారతదేశానికి మంచి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ తెచ్చే విధంగా వీళ్ళందరూ శిక్షణ ఎంతో అవసరము. దీనికి పాటుపడుతున్న వెంకటేష్ కూడా నా అభినందనలు. పిల్లలకు ఉపాధి అవకాశాలకు కానీ, దేశానికి సేవ చేయడానికి కానీ, మరియు భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలన్నా కానీ ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి తల్లిదండ్రులందరికీ నా ఒక ముఖ్య గమనిక, మీరు పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి చూపించే విధంగా మీరు తయారు చేయండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ చదువుల పట్ల కూడా నిర్లక్ష్యం వహించకుండా చూడట్లు మీరు ప్లాన్ చేసుకోండి. భవిష్యత్ తరాలకు ఈ పిల్లలందరూ మార్గదర్శకంగా ఉండాలని వీరందరినీ నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.